జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రుద్ర గారు, నన్ను గుర్తుపట్టారా? మీరు పెట్టిన వంటల పోటీల్లో గెలిచినట్టే గెలిచి ఒకసారి ఓడిపోయాను చూడండి, ఆ పారిజాతాన్ని. యా గుర్తొచ్చింది. ఏంటి విషయం? ఏం లేదు రుద్ర గారు, రేపు నాకు ఈశ్వర్కి ఎంగేజ్మెంట్. మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాం. రుద్ర గారు, మీరు మీ అమ్మగారు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ కి రావాలి. ఆ ఎంగేజ్మెంట్కి నేనెందుకు రావడం? అయినా నాకు బాగా పరిచయం ఉన్న ఈశ్వర్యే రమ్మని చెప్పలేదు. మీకు వాళ్ళకి మధ్య ఎన్నో జరిగాయి, వాళ్ళెలా పిలుస్తారు చెప్పండి? ఎన్ని జరిగినా మాది ఉత్తమమైన వ్యక్తిత్వం కాబట్టి మిమ్మల్ని పిలవడానికి వచ్చాం. అయినా ఈ ఎంగేజ్మెంట్కి నేనెందుకు రావడం? చూడండి రుద్ర గారు, మీకు ఈశ్వర్కి మధ్య ఏదో ఉందని అందరూ అనుకుంటున్నారు. మీ కథలు పోస్టర్స్ రూపంలో కూడా గోడలకెక్కాయి, కథలుగా టీవీలో కూడా ప్రసారమయ్యాయి. అవన్నీ చూశాక 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళందరి నోర్లు ముయ్యాలంటే మీరు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్కి రావాల్సిందే. అప్పుడే మీరు మేము బంధువులమనో ఫ్రెండ్స్ అనో అర్థం చేసుకుంటారు. మీకు ఈశ్వరికి మధ్య ఏదో ఉందని కానీ, మీ ఇద్దరి మధ్య తప్పుడు ఆలోచన కానీ ఎవ్వరికీ రాదు. రుద్ర గారు, నేను చెప్పింది అర్థమైంది కదా? వస్తారు కదా? రుద్ర ఖచ్చితంగా వస్తాడు, నేను చెప్తున్నాను కదా. తీసుకోండి, తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాం, పద. అమ్మా, వస్తానని ఎందుకు చెప్పావమ్మా? వాళ్ళు మనల్ని గౌరవిస్తూ ఇంటికొచ్చి పిలిచినప్పుడు వెళ్ళడం మన ధర్మం. అదీకాక ఈశ్వరొచ్చి పిలవకపోయినా తను మనకు బాగా ఇష్టమైన అమ్మాయి కదా. ఎవరికిష్టం? నీకిష్టమైతే నువ్వెళ్ళు, నేను రాను. వెళ్ళకపోతే ఆ అబ్బాయి ఎలాంటివాడో, ఈశ్వరి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది నాన్న? అయినా రేపు ఆ ఈశ్వరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఇంకా నువ్వు ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవడంలో అర్థం లేదక్కా. రుద్ర కూడా ఖచ్చితంగా రాడు. లేదు రత్నాంగి, ఖచ్చితంగా వస్తాడు. రేపు వాడే ఎంగేజ్మెంట్కి వెళదామని నన్ను అడుగుతాడు. చూస్తూ ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.